ఈ సమయంలో దైవజనులు ఉదయ్ గారు నాకు అత్యంత ప్రియులు. వారు సేవలో చాలా శ్రేష్టమైన అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నటువంటి దైవజనులు. నాకు తాను దగ్గరగా తెలుసు, వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అలాగనే మరి జాన్సన్ అయ్యగారు కూడా నాకు బాగా తెలుసు. తాను చక్కని నాయకత్వం సేవకుల మీద కలిగి ఉండి తాను నడిపించినటువంటి వ్యక్తి. ఏదేమైనా ఇలాగున ఇక్కడ నేను ఉండటం, మీ అందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు పుల్లరా దయచేసి నిజముగా మరి సహోదరులు చెప్పినట్లుగా వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం వింటే దేవుణ్ణి గౌరవించినట్లే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని సన్నిధానంలో మనం వాక్యంలోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, దయగలిగిన ప్రభువ, ఘనమైన ఉన్నతమైన మా రాజా, వాక్యమై ఉన్న దేవా మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో అత్యల్పుడను పనికిరాని వాడును నాయన, మీ సన్నిధానంలో తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన సంఘాన్ని కూడా దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నిలబడిన మీ దాసుని కూడా బలపరచుమని యేసు ప్రభు పేట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను కుటుంబ వాగ్దాన కూడిక అని నేను విన్నాను. చాలా సంతోషం ప్రియులారా. కుటుంబం అనేది చాలా చాలా శ్రేష్టమైనది భూమి మీద. సంఘాన్ని కూడా చక్కగా దేవుడు ఒక కుటుంబంగా పోల్చాడు. మొదట ఒక కుటుంబమే ఉండేది, దానిలో నుండి అనేక కుటుంబాలు చేయాలని ఈ భూమి మీద విస్తారమైన కుటుంబాల ద్వారా విస్తరించబడాలని దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఒక మాటను నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో, లేకపోతే ప్రతి ఒక్కరి కుటుంబ జీవితంలో సమస్యలు, పరిస్థితులు, తారుమారయ్యే పరిస్థితులు, వేదన కలిగించే పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఉండవండి? ఏ కుటుంబంలో నాకు సమస్యలు లేవండి అన్నవారు ఎవరైనా ఉంటారా? ఎవరు కూడా ఉండరు. అయితే పిల్లలు దయచేసి గమనించండి. ఈ రోజున మనందరికీ తెలిసినటువంటి, తరచుగా వింటున్నటువంటి ఇస్సాకు కుటుంబముల నుండి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక 5 విషయాలు మీకు క్లుప్తంగా వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. కుటుంబ సమస్యలు అనేది సాధారణంగా మన కుటుంబాలకు వస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచన చేయాలనేది ఇస్సాకు జీవితంలో నుండి మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జర్మనీ దేశంలో ఒక ఫారెస్ట్ అధికారి బైబిల్ చదవకుండా తను టిఫిన్ కూడా చేయడంట. చాలా బాగా చేస్తాడంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్. అందుకని ఆయన కరెక్ట్గా చేస్తాడు కాబట్టి ఆయన ఆ ఉద్యోగాన్ని మారుస్తూ ఉంటారంట. ఎక్కడైతే అక్రమాలు జరుగుతూ ఉంటాయో అక్కడికి పంపించి అతన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అడవి చక్కగా ఉండటానికి అవకాశాలు ఉండేటట్లుగా చేస్తూ ఉంటారంట. ఒకరోజు బాగా దొంగలు పడి కలప తీసుకెళ్ళిపోతున్నటువంటి ఒక ఫారెస్ట్లో అతన్ని వేశారు. తను చేస్తున్న డ్యూటీ క్రమంలో దొంగలు వచ్చారు. దొంగలు తీసుకెళ్తా ఉన్నారు, కర్రలు తీసుకెళ్తా ఉన్నారు. దొరికిపోయాడు.
దొరికిన మరి దొరికిన దొంగలు ఏం చేశారంటే ఆ కర్రలు అక్కడ పడేసి పారిపోయారు. ఆ రోజుల్లో పిల్లరా, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి. ఆ రోజుల్లో వాహనాలు లేవు. గాడిదలు ఉపయోగించేవారంట. ఏం ఉపయోగించేవారండి? గాడిదలు. వాళ్ళు ఏం చేశారంటే గాడిదను వదిలేసి ఆ కర్రలను వదిలేసి పరిగెత్తి పారిపోయారు. ఈయన ఫారెస్ట్ అధికారి వెళ్ళాడు, క్రిస్టియన్ ఫారెస్ట్ అధికారి. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ గాడిదని ఇంటికి తెచ్చుకున్నాడు. ఈయన ఆలోచన ఏంటంటే గాడిద కోసమైనా ఇక్కడికి వస్తారు, గాడిద కోసమైనా వస్తారు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, వారు రాలా. పోతే పోనే గాడిద అనుకున్నారు. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి వీళ్ళని? ఆ ఫారెస్ట్ అధికారికి ఒక అలవాటు ఉంది, బైబిల్ చదవకుండా టిఫిన్ చేయడు. పొద్దున్నే బైబిల్ చదువుతాడు. బైబిల్ చదువుతున్న క్రమంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందండి? ఎద్దు తన కామందును, గాడిద తన సొంత వాని దొడ్డే తెలుసుకును అనుంది. ఉందా లేదండి? దాన్ని చదువుతున్న క్రమంలో చదివాడు, అక్కడ ఆగాడు. ఏంటి? ఎద్దు తన సొంత వాని దొడ్డే తెలుసుకొనునా, ఎరుగునా. మరలా చదివాడు. ఆ వాక్యం అతనికి ఒక ఆలోచనలోకి నడిపించింది. ఇప్పుడు ఈ గాడిదని వదిలితే ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్తుంది? సొంత యజమాని దొడ్డికి స్థలానికి వెళ్తుంది, ఇంటికి వెళ్తుంది. వదిలేశాడు గాడిదని. ఇప్పుడు తిన్నగా ఎక్కడ తీసుకెళ్ళిందో తెలుసండి? తన సొంత పెంచుతుండా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి. ఇప్పుడు దొంగ దొరికేశాడా లేదా? మనోడికి ప్రమోషన్ వచ్చేసింది. ప్రైజ్ లార్డ్. నేను చెప్తున్న పిల్లరా, ఇది వాస్తవంగా జరిగిన విషయం. బైబిల్ చదివితేనే అతనికి ప్రమోషన్ వచ్చింది. ఎవ్వరు చేయలేనటువంటి ఆ పనిని, ఆ దొంగల్ని అతడు పట్టుకున్నాడు. ఇది వాక్యంలో ఉన్న శక్తి. ప్రైజ్ లార్డ్. వాక్యం చదివితే, నేను చిన్న మేలే చెప్పాను, వాక్యం విని తను గ్రహించగలిగితే చాలా మేలులు జరుగుతాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇస్సాకు జీవితంలో, ఇస్సాకు కుటుంబంలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక 5 విషయాలు నేను మీతో చెప్తాను. సమస్యలు వస్తాయి. ఏమొస్తాయండి? సమస్యలు వస్తాయి. ఇస్సాకు జీవితంలో, తన కుటుంబంలో ఒక 5 సమస్యలు వచ్చాయి. వివాహం అయిపోయింది. మనకు తెలుసు, ఎలియాజరు లాబాను ఇంటికి వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడండి? రెబెక్కమ్మ గారిని తీసుకొచ్చాడు. ఆ విధానం మనందరికీ తెలుసు. వివాహం అయిపోయింది. 25వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో మనం చూస్తాం. వివాహమైన ఆ తరువాత అధ్యాయంలో మనం చూస్తాం. 25వ అధ్యాయం 19-20 వచనాలు. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. కనెను ఇస్సాకు పద్దనరాములో ఉన్న పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు వయసు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై చాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వివాహం అయిపోయింది. అతనికి 40 సంవత్సరాలు వయసులో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత ఏం కోరుకుంటామండి? సంతానాన్ని కోరుకుంటాం. ఇప్పుడు సంతానం కలగట్లా. ఒక సమస్య. సంతానం లేకపోవటం సమస్య కాదా? ఎన్ని డబ్బులున్నా, ఎంత ఆస్తున్నా, వారసుడు లేకపోతే చాలా పెద్ద సమస్య. అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను అని అనగానే
అబ్రహాం పెద విరిచినట్టు మాట్లాడాడు. ఎందుకు? వారసుడు లేడుగా. అవును కదండి? అబ్రహాం ఎందుకు అలా పెద విరిచినట్టు మాట్లాడాడు అని అంటే, నువ్వు ఎన్నైనా ఉండు, పిల్లలు లేకపోవటం అది లోటే, ఒక వారసుడు లేకపోవటం లోటే, గర్భఫలం తెరవబడకపోవటం లోటే. మరి ముఖ్యంగా మన హిందూ దేశంలో అయితే ఇంకా లోటే. వాళ్ళు ఎదురు రాకూడదు, శుభకార్యాలకి రాకూడదు, వారి ముఖాలు చూడకూడదు. చాలా పెద్ద సమస్య. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు పుట్టక నువ్వు లోపం అంటే నీది లోపము, డాక్టర్ గారు నీకు లోపం అంటారంటాడు. ఈయనేమో నాదేం పర్లా, నేను మగోడిని, నానేం లోపం లేదు. నీ లోపం అంటే నీ లోపము, నీ లోపం అంటే నీ లోపం. ఇలా వారు ఎడబాటు అయిపోయినటువంటి పరిస్థితులు, విడాకుల వరకు వెళ్ళే పరిస్థితులు. పెళ్ళయిందండి, 11 సంవత్సరాలు అవుతుంది. ఎరా ఎప్పుడు రా శుభకార్యం చెప్పేది అంటున్నారంట ఆఫీసులో వాళ్ళ ఫ్రెండ్స్. ఈయనకు పిచ్చెక్కిపోతుందంట. 11 సంవత్సరాలు పెళ్ళయి, వారు ఆఫీసులో అందరు పిలుతున్నారంట సంవత్సరంకి ఒకరు. మా అబ్బాయి పుట్టినరోజుకు రా, మా అమ్మాయి పుట్టినరోజుకు రా. పిచ్చెక్కిపోతున్నాడంట. ఏమండి? పిచ్చెక్కిపోతున్నాడు. అవునా కదా? బాధే కదా. ఆ పుట్టినరోజులకి వెళ్ళటం ఇంకెప్పుడు రా అంటాం. డైరెక్ట్గా ఒక రోజు కోపంతో ఇంటికి వచ్చేసి, అమ్మా నీకు మోజుండి నీ మేనగోడలకి చేసావు, నీకు మోజుండి నీకు ఇష్టమయ్యి నీ మేనకోడలకి చేసావు, పిల్లలు లేరు, నేను భరించలేకపోతున్నా, నాకు ఇంకొక పెళ్ళి చేస్తావా చేయవా? వేదన తల్లికి ఎట్టుంటుంది చెప్పండి? ఇష్టపడి తన మేనకోడలు తీసుకొచ్చి ఇంటి కోడలుగా చేసుకుంది. ఎట్టుంటుందండి తల్లికి అడిగినంటే? వామ్మో, నా మేనకోడలు బ్రతుకులు నేను నిప్పులు పోసినట్టు నా చేతులతో, ఇదేంట్రా, ఈ ఆలోచన ఏంట్రా? లేదమ్మా నాకు ఇంకొక పెళ్ళి చేయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆ తల్లి ఇంటికి వచ్చి, మందిరానికి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఏంటంటే అనంటే, ఇదయ్యా పరిస్థితి. ఏం పర్వాలా, దేవుడు గొప్పవాడు, కార్యాలు చేసేవాడు, తప్పక నా దేవుడు కనికరిస్తాడు. ఆయన దేన్నైనా దాటిపోతాడు, కానీ కన్నీరు దాటే దేవుడు కాదు. ప్రార్థన చేద్దాం. మీరు ఏడవద్దు, అందరూ ఏడుద్దాం ప్రభు సన్నిధానంలో. ఒక ఎస్తేర్ ప్రేయర్ బ్యాండ్ అని మరి ఒక 25 మంది స్త్రీలు ఉంటారండి, ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ఏ అంశంతో అది ఎటువంటి మొండి పరిస్థితులైన దేవుడి కార్యాలు చేస్తారు. ఇంకంతే పెట్టారు. 31st నైటు వచ్చాడు. నాన్న రేపు కూడా రా, 1st తారీఖు ప్రార్థన చేద్దాం. మనకి వాగ్దానాలు ఇస్తామండి. ఆ వాగ్దానం ఏమొచ్చిందో తెలుసా? ఇదిగో నేను ఒక నూతన క్రియ నీకు, ఆయనకే వచ్చింది. అన్న ఏంటన్నా, దీనికి అర్థం ఏంటన్నా అని అడిగాడు. దేవుడు నీకు ఒక నూతన క్రియ చేయబోతున్నానంటే అబ్బాయి నమ్మలా. చేసినప్పుడు చూద్దాంలే అన్నాడు. నిజం నాన్న, దేవుడు నీకు ఒక నూతన క్రియ చేయబోతున్నాడని వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. వాగ్దానములన్నిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, మా జీవంపు దాతవు నీవే, ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే
అట్లా అది తీసుకొని వెళ్ళాడో తన జీవితంలో మార్చి మాసం వచ్చింది, తానే నాకు ఫోన్ చేసి, అన్న నా భార్య గర్భఫలం ఇచ్చాడన్న దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ పాపకి 7 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. ఒక పాప, చక్కని పాప. ఏం మాట్లాడుతుందో తెలుసా? లేట్ అయినా లేటెస్ట్గా ఇస్తాడు దేవుడు. స్తోత్రం. ఈరోజు ఎవరైనా గర్భఫలం కొరకు ఇక్కడ చూస్తే, నా దేవుడి రాత్రి మిమ్మల్ని కరుణించునుగాక. సమస్యలు వస్తాయి. గర్భఫలము అది భర్త చేతిలో ఉండదు, భార్య చేతిలో ఉండదు. అనవసరమైన గొడవలు పెట్టుకునే సమస్యలు తెచ్చుకోకూడదు. ఇక్కడ ఏం చేసినట్టుంది సమస్యకి? అతడు యెహోవా ఎదుట ప్రార్థన చేశాను. ఆ డాక్టర్ గారిని ఇదే ప్రాబ్లం అన్నారు, ఈ డాక్టర్ గారిని ఇదే ప్రాబ్లం అన్నారని చెప్పి పిల్లలు ఒకరినొకరు చెప్పుకొని ఆ సమస్యను పెద్ద చేసుకొని దేవుడి జతపరిచిన మిమ్మలను మీకు మీరు వేరుపరచడం దేవుడి చిత్తము కాదు. ఏంటి దేవుని చిత్తం అంటే? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం. స్తోత్రం. ఈరోజు పిల్లలు చాలా చాలా సమస్యలు కుటుంబాల్లో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే కాదండి, కుటుంబాలు ఎన్ని సమస్యలు ఉన్నాయో, కానీ ఆ సమస్యలన్నిటికీ నా దేవుడు చెప్పండి. ఓ పాస్టర్ గారు చెప్తున్నారు, భార్య వచ్చి అడిగిందంట, ఏంటి అట్లా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు? ఆ టీవీ చూస్తూ ఉన్నాడంట, టీవీ చూస్తూ ఉన్నాడంట. ఎందుకు అట్లా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నావు? ఎందుకు అట్లా దుఃఖపడతా ఉన్నావు అని అంటే, ఏమీ లేదమ్మాయి, మన పెళ్లి క్యాసెట్ చూస్తున్నాను అన్నాడట. ఏ క్యాసెట్? పెళ్లి క్యాసెట్లో ఎంత సౌందర్యంగా ఉన్నాడో, ఏం హోదాగా ఉన్నాడో, ఇప్పుడు నా బతికెట్ అయిపోయిందని. అంటే అర్థం ఏంటంటే, నిన్ను పెళ్లి చేసుకొని నా బతికిట్లా. సమస్యలకి కొన్నిసార్లు చిరాకు పడిపోయి ఇలాంటి మాటలే వస్తే రావండి. సమస్యలు లేని కుటుంబాలు ఉండవు. ఏమండి, ఫినిష్కి కంప్లీట్కి తేడా ఏంటని అడిగిందంట ఒక భార్య వచ్చి. అంటే కంప్లీట్కి ఫినిష్కి తేడా ఏంటి అని అడిగిందంట. మీకు అర్థమవుతుందండి? కంప్లీట్కి ఫినిష్కి తేడా ఏంటి అని అంటే, ఆయన వచ్చి అన్నాడంట, నీవు నాకు పెళ్లి చేసుకున్నావు, నీ జీవితం కంప్లీట్ అయిపోయింది. నేను నీకు చేసుకున్న నా జీవితం ఫినిష్ అయిపోయింది అన్నాడంట. ఏమండి, ఇది కంప్లీట్గా తేడా అన్నాడంట. చెప్తున్నావు పాస్టర్ గారు చెప్తే నేను చెప్పాను. ఇలాగున ఇసుకిపోయేటువంటి పరిస్థితులు కుటుంబాల్లో వస్తాయి. అలాంటప్పుడు మనం చేయాల్సిన పరిస్థితులు ఏంటండి? ప్రార్థన. స్తోత్రం. ప్రార్థన ఒక్కటే పరిష్కారం. నువ్వు మోకరించగలిగితే, కన్నీరు కార్చగలిగితే మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇస్సాకు జీవితంలో రెండో సమస్య ఏంటి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ అధ్యాయంకు మనం వస్తే మొదటి నుండి 6 వచనాల వరకు మనం చూస్తే అక్కడ కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? చెప్పాలి, ఏమొచ్చింది? కరువు. ఏమండి, సరుకులు ఒక్కటి లేదండి, ఇంట్లో అన్నీ అయిపోయాయి. అప్పుడే నూనె తాగుతున్నవా ఏంటమ్మాయి, నూనె తాగుతున్నవా ఏంటి, అయిపోవడం ఏంటి, అన్నీ అయిపోయాయండి. కరువు. ఇంట్లో ఏంటండి? కరువు. పరిస్థితులు వస్తాయి, బాధలు వస్తాయి. పిల్లలు కొన్నిసార్లు కుటుంబంలో ఎన్నో విధాలైనటువంటి కరువులు వస్తాయి. అబ్రహాము కరువు వచ్చింది, ఐగుప్తుకి వెళ్ళాడు. దేవుడు వెళ్ళమని చెప్పాడండి, చెప్పలా. ఆయన తన ఆలోచన చెప్పున బ్రతకడానికి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులు ఎన్ని ప్రాబ్లం వచ్చాయో తెలుసా అండి? సొంత భార్యని చెల్లెలని పిలవాల్సి వచ్చింది. అవును కదండి? సొంత భార్య నా చెల్లని చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే నేనేమంటానంటే, కరువు వస్తుంది, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా మనం ఏమీ చేయకూడదు.
ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఈ రోజున నా దేవుడు నీ పిండి పిసుకు తొట్టెను దీవిస్తానన్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. 1000 కొండల మీద పశువులన్నీ నావి. ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళాడు, కానీ ఒక మాట, కరువు వచ్చింది. కరువు వస్తుంది, దేశమంతా కరువు ఉంది, కానీ ఇస్సాకుకు రాదుగా. వస్తుందా? ఇస్సాకు ఎవరండి? దేవుని బిడ్డ, దేవుని ఆరాధిస్తూ ఉన్నవాడు. కరువు వస్తుంది, కానీ ఇస్సాకు కరువు వస్తుందని దేవుడు చెప్పాడా? ఇస్సాకుకు పోషించలేడని దేవుడు చెప్పాడా? చెప్పలా. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, సింహపు పిల్లలైనా లేముకుంటాయి, కానీ తన పిల్లలు ఆకలి కొనరు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, కొన్నిసార్లు మన జీవితంలో తినటానికి కష్టమవుతూ ఉన్న పరిస్థితుల్లో మనం కలవరపడని అవసరము లేదు, కంగారు పడని అవసరం లేదు. పనులు ఉండక ఏమండి, ఇంట్లో యజమానికి పని లేకపోవటం వలన ఉండొచ్చు, కరువు రావచ్చు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా రేపు పొద్దున నీకు పనిస్తాడు. నీ చేతులతో నువ్వే భోజనము చేస్తావు, సిద్ధపరుస్తావు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయాలి. ఆమెన్. ఏమండి, ఇంట్లో తినటానికి తిండి లేనప్పుడు, కనీస అవసరాలు తీర్చలేనప్పుడు బహువేదన పరిస్థితులండి, చిరాకు పుడతా ఉంటుంది. అవునా కదండి? అలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. ఆమెన్. కరువు పరిస్థితుల్లో దేవుడు తప్పక మనల్ని పోషించే దేవుడై ఉన్నాడు. నేను మీకు ఒక మాట చెప్తానండి. నా సేవ కొత్తలో నేను ఒక అద్దింట్లో ఉంటున్నానండి. ఒక 15 నుండి 20 మంది వస్తారు సేవలో. స్థలము ఒక చోట తీసుకున్నాం. ఆ స్థలం వాళ్ళకి ఇవ్వాలని ఒక ఆయన దగ్గర ఒక 10,000 రూపాయలు తీసుకున్నాను నేను 2005లో. ఎప్పుడండి? 2005లో ఒక్క 10,000 తీసుకొని దానికి ఇంట్రెస్ట్ కడతా ఉన్నాను. ఒక 2-3 నెలల్లో ఇచ్చేస్తాను అన్నా. ఇవ్వలేకపోయా. నాకు ఆ రోజుల్లో 10,000 రూపాయలు అంటే నా జీవితానికి ఎక్కువే, చాలా ఎక్కువ. రెండు మూడు నెలలు గడువు అయిపోయింది. 4వ నెల, 5వ నెల, 7వ నెల కూడా వచ్చింది. అయ్యగారు డబ్బులు అన్నామే, ఏరా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అన్నంత వరకు వచ్చేసింది ఎవరు. నేను ఇవ్వలేకపోతున్నాను, నా తప్పే, నాకు తెలుస్తుంది. అమ్మ ఒక్కసారి 10,000 ఇవ్వాలంటే నా వల్ల కాదు. గేటు టబామని తీసేదండి. ఇట్లా బయటికి రా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు. ఒక రోజు నేను బైబిల్ చదువుకుంటున్నా. రేపు ఆదివారం, శనివారం వచ్చింది, బైబిల్ చదువుకుంటా ఉన్నా. నేను పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. అమ్మ అరవబాకమ్మ, మా పాస్టమ్ గారు బతిమిలాడుతుంది, అరవబాకమ్మ అందరూ ఉన్నారమ్మా, సేవ చేసుకుంటున్నామంటే మీదొక సేవ, ఆయన ఒక సేవకుడు, నా డబ్బులు ఇవ్వండి సిగ్గుమాలిన అంటున్నా. అసలు బైబిల్ మూసి గబగబా వచ్చాను. నేను తొందరగా కోప్పడను. గబగబా వచ్చామా, అరవకు, నీ డబ్బులు రేపిస్తాను పో అని. ఇచ్చేస్తాడంట. ఇన్ని రోజులు ఎవరినోడు రేపు ఇచ్చేస్తాడు అనుకుంటే వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమండి ఇట్రండి, అసలు ట్రెండ్ అంత మా పాస్టమ్ గారు, నువ్వు రేపు ఇస్తానని చెప్పావు, ఎట్లా ఇస్తావు? అప్పుడు అర్థమైంది నాకు, అవును కదా, ఇన్ని రోజులు ఇవ్వలేనని 10,000. అస్సలండి చెమటలు, నిద్ర పడితే ఒట్టు, నిద్ర లేదు. ఆ రాత్రి కూడా నిద్ర లేదు. వేరండి, ఆ రాత్రి కూడా నాకు నిద్ర లేదు. ఏదో ఆ రాత్రి ఎప్పుడు నిద్రపోయామో ప్రార్థన చేస్తా నిద్రపోయాం. ప్రొద్దున్నే మాకు చిన్న సందు ఉంటే ఆ సందులో, ఇంటి సందులో బైబిల్ చదువుకుంటా ఉన్నాను. గబగబా పొద్దున్న 6 గంటలకి అన్నా అనుకొని వచ్చాడు. మా సంఘానికి వచ్చి ఒక బ్రదర్ ఆటో వేసుకుంటాడు.
అలా చిన్న ప్రార్థన చేయండి అన్న, నేను వెళ్ళిపోతానని బ్రదర్ చిన్న ప్రార్థన చేశాను. నాకు బైబిల్ పట్టడం అలవాటు కానుకిస్తే బైబిల్ ఇలా పట్టానండి. ఇంకంతే, ఇప్పుడే వస్తానని ఆటోలో మనుషులు ఉన్నారు, వచ్చాడు, ఇంకా వెళ్ళిపోయాడు. బైబిల్ ఏమో చాలా లావైపోయింది, కానుక పెట్టాడుగా. అప్పుడు ఏంటి అని అప్పుడు నాకు అంటే ఆ అబ్బాయికి ఫోన్ లేదు, నాకు కూడా అంత ఇది లేదు. అప్పుడు నేను తర్జన భర్జన అవుతూ ఉన్నా. నేను అనుకుంటున్నాను కానుక ఇవ్వటానికి ఈ జేబులో పెట్టి ఉంటాడు, ఆయన డబ్బులు ఈ జేబులో పెట్టి ఉంటాడు, అదేవో పోయి ఇది వేసాడేమో, తొందరలో అసలు తొందరగా వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తానని అనుకొని వెళ్ళాడు, కన్ఫ్యూజ్ అయ్యాడా ఏంటి అని నేను ఆ అబ్బాయి వచ్చే వరకు చూస్తే ఈవినింగ్ వచ్చి అన్న 6 సంవత్సరాల క్రితం నేను ఒక దైవ సేవకుడికి ఇస్తానని, నేను 10,000 రూపాయలు ఇస్తానని అనుకున్నా. కానీ నాకు ఎందుకో గత నెల రోజుల నుండి 10,000 ఇవ్వలేకపోయానే అనుకుంటా ఉన్నా. కానీ ఇప్పుడు ఆ సేవకుడు నాకు దూరంగా ఉన్నాడు కాబట్టి మీకు ఇవ్వాలని అనిపించింది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే 10,000 రూపాయలు మీకు ఇస్తున్నా. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. దేవా, నీవు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా. నేను అబద్ధం చెప్పట్లేదు. ఈరోజు నా సంఘములో కిరణ్ పాల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, వాళ్ళ అత్తగారు సంతోషమ్మ. మీరు ఇల్లు అడగొచ్చు. నా జీవితంలో, నా పరిచర్యలో అదే మొట్టమొదటి పెద్ద కానుక. ఆమేన్, హల్లెలూయా. పాస్టమ్మ గారు ఆమెను పిలవండి అంటున్నా నేను ఇప్పుడు. హల్లెలూయా. ధైర్యం. అందుకే మన దేవుని యందేనండి మనకు గొప్ప ధైర్యం. స్తోత్రం. నేను చెప్తున్నా, మన దేవుడే మనకు ధైర్యం. నువ్వు మోకరించగలిగితే మన దేవుడే మనకి, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే మన దేవుడే మనకి ధైర్యం. భక్త సింగ్ గారు ఇట్లా ఒక చిన్న పరిచర్య అప్పుడే ప్రారంభమవుతుందంట. పరిచర్యలో సంఘం విస్తరించబడతా ఉంది. వాళ్ళకి విస్తరించబడుతున్నప్పుడు ఇంకొన్ని అంటే ఇక్కడే మనం ఉండిపోకుండా వేరే వేరే గ్రామాలకి వెళ్ళాలనేటువంటి ఆలోచన దైవ సేవకులకు వస్తుంది, మీకు పంచుకుంటూ ఉంటాడు. అలాంటి ఆ ఆలోచన, దేవా మేము బయటికి వెళ్ళాలంటే మాకు ఒక వాహనము కావాలి, పలానా చోట మరొక మందిరం కట్టాలి, మాకు అదంతా చెయ్యాలంటే కొంత ధనము కావాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఒకరోజు అలా ఒక 10-15 మంది పురుషులు ప్రార్థన చేస్తూ ఉంటే చివరిలో ఒక ఆయన ప్రార్థన చేసేవాడంట. ఆయన మానసికం కలిగిన వ్యక్తి అంట. ఎవరండి? సరిగ్గా చేయలేడు, ఏదేదో చేస్తాడంట. అయితే వీళ్ళందరూ ప్రార్థన చేసిన తరువాత కొంచెం ఆ మానసికం కలిగినటువంటి ఆ వ్యక్తి ప్రార్థన చేశాడంట. ప్రభువా, 1000 కొండల మీద పశువులన్నీ నీవే కదా ప్రభువా, ఆ పశువులన్నీ అమ్మి మాకు డబ్బులు ఇచ్చాడు ఆయన అని ప్రార్థన చేశాడంట. వీళ్ళందరూ నవ్వారంటండి. వీరందరూ నవ్వారంట. భలే చేశారు. రేయ్, పశువులు ఆయనవేరా, అమ్మి డబ్బులు ఇస్తాడరా దేవుడు, అమ్మేస్తాడా అని ఆయన ఎగతాళి చేశారంట. సరే ఇలా ఆ చర్చి దాటి ఆవిడకి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి, అయ్యగారు మీకోసం ఒక ఆయన వచ్చాడు, వచ్చి చాలాసేపు చూశాడు. ఏం చేస్తున్నారు అయ్యగారు అంటే ప్రార్థనలో ఉన్నారు. అరే, ప్రార్థన చేస్తే మనం కదిలించకూడదు, అయ్యగారులు ప్రార్థన చేసుకుని వస్తే ఈ కవర్ ఈ అయ్యగారికి అన్నాడంట. అయ్యగారు ఆ కవర్ తీసుకున్నాడు, ఫోన్ నెంబర్ ఉంది, ల్యాండ్ నెంబరు, చేశాడు. కాసేపు చేసిన తర్వాత, అయ్యా ఎవరో మీరు కవర్ ఇచ్చారంట. నేనేనండి కవర్ ఇచ్చాను, పలానా నేనే ఇచ్చాను. మరి లోపల చెక్ ఉందయ్యా, ఆ చెక్కు కూడా నేనే ఇచ్చాను. ఏంటంటే నేను పశువుల కాపరిని, మా నాన్న పశువుల కాపరి, వాళ్ళ నాన్న పశువుల కాపరి, వాళ్ళ నాన్న పశువుల కాపరి, తాతలు పశువుల కాపరిలే. ఆ ఊరిలో మా పశువులు ఉంటాయి, మేపించడానికి ఇచ్చాం. ఈ ఊరిలో మా పశువులు ఉంటాయి, ఎక్కడ చూసినా మా పశువులు ఉంటాయి. అయితే మా పిల్లలు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఏమండి గొప్పవారు అయ్యారు. ఇప్పుడు మా మనవడులు ఏమంటారు తెలుసా? తాతయ్య, ఈ పశువులు మేపటం ఆపే, మేము గొప్పవారు అయ్యాం.
అసలు నువ్వు పశువులు మేపేవనుకో, నువ్వు వద్దు, నీ డబ్బులు, నీ పశువులు వద్దు, అసలు నీ పశువుల డబ్బులే వద్దు, ఎక్కడెక్కడే ఉన్నాయో అవన్నీ అమ్మేసి నువ్వేం చేసుకుంటావో చేసుకున్నారంట. అందుకని ఆ ఊరిలో ఈ ఊరిలో ఉన్న పశువులన్నీ తీసుకొచ్చి అమ్మి మీరు ఇక్కడ మంచి పరిచర్య చేస్తున్నారని, పేదల కొరకు ప్రార్థిస్తున్నారని, ఏదో ఆలోచన చేస్తున్నారని నేను విన్నాను. అది మీకే అన్నాడంట. చపలు కూడా దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, ఒక మానసికమైన వ్యక్తి చేసిన ప్రార్థన ఆలకిస్తే మన ప్రార్థన ఆలకించడా? వచ్చాయి లేదా? పశువులు 1000 కొండల మీద పశువులు అమ్మి డబ్బులు అడిగాడండి ఈయన. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అడుగు, అడుగుడి మీకివ్వబడును, అడుగువాడు పొంది ఉన్నామని నమ్మితే అవి పొందుతాం. దేవుడు అబద్ధం ఆడుటకై నరుడు నా జీవితంలో అలాంటివి కోకొల్లలు. అందుకని మన కుటుంబంలో ఆర్థికం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? వస్తాయి, ఆర్థిక కష్టాలు వస్తాయండి. వస్తే రావా? కొన్ని కుటుంబాల్లో ఎట్లా వస్తాయో తెలుసండి, ఇంటి యజమాని ఆ బండి లాగాల. ఏమండి? ఆ బండి ఇంటి యజమాని లాగాలి. కానీ ఇంటి యజమాని కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, పొద్దున్న మొదలుకొని సాయంకాలం వరకు కష్టపడి వచ్చిన డబ్బులతో అలా తీసుకెళ్ళి ఆ కొట్లో ఇచ్చేసి తాగేసి వచ్చేస్తాడు. పాపం భార్య ఆయన చేతుల వైపు చూస్తాడు. ఏం చేస్తాడు? ఆర్థికం రాకపోతే ఏమంటుంది చెప్పండి? ఇలా తాగిన వాళ్ళకండి, తాగుతాడా? మరి ఇక్కడ తాగుతారు లేదు నాకు తెలియదు, కానీ మా ఏటాగ్రహారంలో తాగుతారు. ఏమంటే మా సంఘానికి వచ్చే భర్తలు కూడా అంటే భార్యలు వస్తారు, భర్తలు అంటే వాళ్ళు చెప్తున్న మొర్రలు పెట్టి వింటాను. తాగుతాడు, మళ్ళీ ఏంటంటే ప్యాకెట్లు వేస్తాడు, సిగరెట్లు తాగుతాడు. వారి జీవితమును అంతటిని కూడా నాశనము చేసుకుంటారు. భార్య అక్కడప్పు తెచ్చి ఏమండి ఆమె చేసి పైగా పొద్దున్న లేచి ఒక 100 రూపాయలు ఒక క్వార్టర్కి అంటాడు. అసలు ఇటు ముఖానికి సిగ్గు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ డబ్బులన్నీ కాజేసి వచ్చి భార్యని ఏమడుగుతాడండి? అసలు సిగ్గు ఉంటుందండి? ఒక 100 రూపాయలు ఎక్కడి నుండి తెస్తుందని నువ్వు ఇవ్వకుండా అనే ఆలోచన కూడా లేదండి. వాక్యం ఏం చెప్తుందంటే అది తాగకూడదు, పీల్చకూడదు. అవునా కదండి? పిల్లరా, నేను ఒక మాట చెప్తానండి. 3 రోజులు అలా ఇంట్లో ఉండిపోయిన గంజి కుక్కకు పోయండి తాగుతుంది, మందు పోయండి తాగుతుందా? తాగుతుందండి. మరి మనం తాగుతున్నాం అంటే మనల్ని ఏమనలా? ఏమనాలండి? అంతే కదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. మీరు వంగ తోటకు కంచి వేస్తారు, మిరప తోటకు కంచి వేస్తారు, టమాటా తోటకు కంచి వేస్తారు, వరి తోటకు కంచి వేస్తారు. కంచి వేయని చేను ఏదైనా ఉన్నదంటే ఏ చేనండి? పొగాకు కంచి వేసినట్టు ఎప్పుడైనా చూసారా మీరు? పొగాకు చేనికమ్మా కంచి వేసినట్టు చూసారా? ఎందుకు వేయరు? అసలు పశువులే మేయవు, అటు వెళ్ళవు. మరి ఈ పశువులేందో ఎగబడంత జోబులో వేసుకున్నంత ఏమన్నాలండి? పొగ తాగుట పొరపాటు, ఒట్టు, విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టకపోతే క్యాన్సర్ వస్తుంది, దానికి ఆన్సరే ఉండదు. అమ్మాయి చేతులు వణికిపోతున్నాయి, అమ్మాయి ఒక చేతులు నువ్వు 100 ఇవ్వమ్మాయి, అది బలం ఆవిడకి. ఏమంటే అదే కైనా సిగరెట్టు క్వార్టరు బలం అయితే నువ్వు బాగులేని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అయ్యా పొద్దున్న పరగడుపున క్వార్టర్ వేసుకో అని రాసిస్తాడుగా. ఇప్పుడు అవే బలం అయితే రాసిస్తాడే, రాసేవాడండి. మరి అది రాయట్లే. వినాలి. కరువు వచ్చినప్పుడు ఆలోచన చేసి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యాలండి. ఆర్థికాన్ని జయించగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలడు నా దేవుడు. ఆకాశం మహాకాశాలు పట్టజాలన దేవుడు ఆకాశ తూములు నీ కొరకు తెరిచి విస్తారమైన దీవెనలు ఆయన ఇవ్వగలడండి. అద్భుతాలు చేసే దేవుడు నా దేవుడు. స్తోత్రం.
దాసరపాలెంలో మాకు చిన్న పరిచర్య ఉందండి. ఆమె గుంటూరులో పాత గుంటూరులో మనీ హోటల్ సెంటర్లో ఎప్పుడో ఉండేదంట. ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆమె చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తే వాళ్ళ అమ్మ కొట్టేదంట. వాళ్ళ నాయుడులండి, వాళ్ళ అమ్మ కొట్టేదంట. అమ్మ ఎందుకమ్మ కొడుతున్నారు, అక్కడ ఎంత బాగా చెప్తున్నారో తెలుసా, దొంగతనం చేయకూడదంటమ్మ మనం, అబద్ధం ఆడకూడదంటమ్మ మనం, అన్ని భలే చెప్తున్నారమ్మా, అసలు పక్కటోళ్ళు పెన్ను కానీ పెన్సిల్ కానీ ఏమి తీయకూడదంట, అక్కడ అవే చెప్తున్నారు. ఆయన వాళ్ళ అమ్మగారు కొట్టినా వెళ్ళేదంటండి. యేసయ్య చాలా గొప్పోడమ్మా అనేదంట. వాళ్ళ నాన్న కూడా తాగుబోతేనంట. అద్దె కట్టలేక 2-3 నెలలు అద్దె కట్టలేక దారుణంగా అన్ని బయట పడేస్తే ఒక గోడ, ఇది ఇలాంటి గోడ ఉంటే ఆ గోడకి 2 రేకులు ఇలా వేస్తే ఆ రోజుల్లో ₹2కో ₹3కో అద్దెకి వెళ్ళారంట. ఏమండి, అద్దెకి వెళ్ళారు. ఏది రేకులు వేస్తే అక్కడికి వెళ్ళారంట. చుట్టూ ఏదో తడికిలాగా ఉంటే అక్కడ ఉన్నారంట. ఆమె సాక్ష్యం చెప్తుందండి. ఆమె పేరు సునంద. బాప్తిస్మం తీసుకుంటే సునంద గారని పెట్టాము. పెద్ద ఆమె ఏమంటుందో తెలుసా, అయ్యా దేవుడు ఎంత గొప్పోడో తెలుసా, నా ఇంట్లో భోజనం లేకపోతే ఏదైనా పని దొరుకుతుందని బయటికి వెళ్తే, ఏమండి పని చేస్తే ఎంత వచ్చేదయ్యా ఆడదాన్ని, ఇంటికి వచ్చేసరికి అంటండి ఒక పక్కన అన్ని బియ్యం ఉండేవంట, ఒక పక్కన ఎండుమిరపకాయలు ఉండేవంట అక్కడక్కడ. ఒక్కొక్క రోజు అయితే నెత్తళ్ళు ఉంటాయి కదా, ఎండు చేపలు, అవి ఉండేవంట. బియ్యం రోజు ఉండేవంట. ఎక్కడి నుండి వస్తున్నాయో కొన్ని రోజులు అర్థం కాలేదంట. ఆ తరువాత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువైపు ఏమో కిరాణా షాప్ అంట. రోజు ఎలుకలండి తెచ్చి పెడతా ఉండేవంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3 ఉండేవాళ్ళంటండి ఇంట్లో, 3 ఉండేవాళ్ళంట. ఆ 3కి సరిపడ బియ్యం ఉండేవంట. మిరపకాయలు ఉండేవంట, ఎండు మిరపకాయలు. అవి తేవటం అసలు మనిషి తెచ్చిపెట్టినట్టేనంట అక్కడక్కడ. అట్లా ఎన్నోసార్లు దేవుడు మమ్మల్ని పోషించాడయ్యా. ఎర్ర సముద్రము చీల్చిందన్నది మనం చూడలేకపోవచ్చు, బండ నుండి నీళ్లు దేవుడు రప్పించాడని చూడలేకపోవచ్చు. ఇప్పటికి కూడా నా దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. చపలు కొట్టి దేవుని నామాన్ని గణపరుచుదాం. ఆయన చేస్తాడు, నీ జీవితంలో మలుపులు తిప్పుతాడు. అంతే, నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? చేయాలి ప్రార్థన. ఇస్సాకు జీవితంలో ఇంకొక సమస్య ఏంటి అని అంటే, 26వ అధ్యాయంలోనే 7వ వచనం నుండి నప్రమైన దేవుని బిడ్డలారా మనం చదివితే ఇంకొక లోటు ఏంటో తెలుసండి. కాపురంలో సమస్యలు. ఎక్కడండి? కాపురంలో సమస్యలు. కరువు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళాడు. అక్కడ తన భార్య చక్కనిది, సౌందర్యవతి. ఇప్పుడు తిప్పలు వచ్చాయి. ఏమొచ్చాయండి? వాడు ఏం చేశాడు? ఇప్పుడు ఆ అబీమెలెకు అనే రాజు ఏం చేశాడండి? ఆమెని తీసుకెళ్ళిపోయాడు. చెల్లి అన్నాడు, నా చెల్లి, నా సహోదరి అని చెప్పాడు. ఇప్పుడు భార్యని తీసుకెళ్ళిపోయాడు. ఇస్సాకు ఏమనుకోవాలా? నా భార్య అందగత్తి అవటమే నాకు సమస్య అయిపోయింది అనుకోవాలా? ఈరోజు మగోళ్ళకి మేమనుకోవద్దు బ్రదర్స్, భార్య కొంచెం అందంగా ఉంటే కొంచెం అటు చూస్తున్నావేంటి? నా వైపు చూడు. ఆగ, నేను వస్తా, ఆగో. మీరేమనుకోవద్దు. భార్య మీద ప్రేమతో అట్ట అంటారు. కొంచెం అందంగా ఉందనుకో, ఏమంటే ఎటైనా ఒంటరిగా వెళ్ళనిస్తామా? నా భార్య అందంగా ఉంది, కొంచెం సమస్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటి సమస్య? అవునా కదా బ్రదర్స్, మీరు చెప్పండి. ఎట్ట చెప్తాంలే, కానీ ఉంటుందండి. నేను చెప్తున్నాగా, ఉంటుంది. సమస్యలు వస్తాయి, అనుమానాలు వస్తాయి. ఎప్పటికి కూడా అనుమానం పడేవారు ఉన్నారు తెలుసా? అనుమానంతో చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. 18 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు. మొన్నటికి మొన్న మేము ఒక సహోదరి దగ్గరికి వెళితే ఇప్పటికీ అనుమానమే.
మంచి రాత్రిలో లేస్తాడంట, ఉందో లేదో 10 సార్లు చూసుకుంటాడంట రాత్రి. ఎందుకంత సమస్య? భార్య అందంగా ఉంటే అన్న సమస్యల. ఒక పాస్టమ్ గారికి అనుమానం వచ్చిందంటండి. అందరి సంగతి నాకు ఎందుకులే. ఒక పాస్టమ్ గారికి అనుమానం అంట. పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడంట. పాస్టర్ గారికి ఏం అలవాటు ఉంటుందంటే, పొరపాటున ఎవరైనా వింటున్నారనుకో, బాగా వింటుంటే వాళ్ళ వైపు చూసి చెప్పటం అలవాటు ఉంటుంది. అలా చూసి చెప్తా ఉంటే అందంట, ఏమండి బైబిల్ అక్కడ పడేసి రా అందంట. ఏందమ్మా ఎట్ట అన్నావు అని అంటే, అసలు వాక్యం ఎట్ట చెప్తున్నా నువ్వు? అసలు నేను అక్కడ ఉన్నానా? నీ ఎదురే ఉన్నానా? చూసావా? ఎక్కడ చూస్తున్నావు? ఏం చెప్తున్నావు? ఆ వారం అంతా భయంకరమైన టార్చర్. అయ్యగారు బైబిల్ అని తెరిచాడు కానీ ఒక ప్రసంగం రాట్లా. ఏం చేస్తాడు ఈ టార్చర్కి? ఏం వాక్యం అర్థం అవుతుంది? ఒరు నాయనా ఇదేందిరా బాబు ఇట్లా అని నెక్స్ట్ ఆదివారం కళ్ళు మూసుకొని చెప్పాడటండి. ఎట చెప్పాడండి? కళ్ళు మూసుకొని వాక్యం చెప్పాడు. అయినా బైబిల్ అట్ట పడేసి వెళ్ళిందంట. నువ్వు కళ్ళు మూసుకొని ఎందుకు చెప్పావో నాకు తెలుసు. నువ్వు కళ్ళు మూసావు కానీ మనసులో ఎవరున్నారు నాకు తెలుసు అందంట. కళ్ళు మూసి చెప్పావు కానీ మనసులో ఎవరున్నారో నాకు తెలుసు అందంట. ఏం చెప్తాడండి పాస్టర్ గారికి? అందుకని మీరు ఇవి నల్ల కలద్దాలు అనుకోండి. కాసేపు అయ్యగారు నల్ల కలద్దలు పెట్టుకొని వచ్చాడట. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, నల్ల కలద్దలు పెట్టుకుంటే నువ్వు అటే చూసి చెప్తే నాకు కనబడదనేగా. ఇప్పుడు చెప్పండి, అనుమానం ఇలా ఉంటుందండి, నిద్ర పట్టనివ్వదు, ఏముండదు మళ్ళీ అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు వచ్చిన సమస్య ఏంటో తెలుసా? పిల్లలు దయచేసి గమనించండి. అంటే ఇస్సాకు జీవితంలో సమస్యలు లేవు అనుకుంటాం మనం. అడుగడుగున ఎన్నో విధాలైనటువంటి సమస్యలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఇలాంటి సమస్యలు సాతాను సృష్టించేవే. ఎవరు సృష్టించేవండి? సాతాను. అందులో ఏమి ఉండనే, ఒకరికొకరు నమ్మకం కావాలి. ప్రైజ్ ది లార్డ్. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అనుమానాలు లేకుండా, కొంతమందికి అనుమానాలు ఎక్కడొస్తాయంటే, ఏదో ఇంట్లో మన సొమ్ము వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అన్నట్టు రకరకాల అనుమానాలు ఉంటాయండి. కానీ ఒక్కటి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఏదైనా సరే ఉండవచ్చు, మన దేవుడు గొప్పవాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే అది సమస్యల వరకు మనం తీసుకొని వెళ్ళకూడదు. సమస్యల వరకు మీ అమ్మాలకు పెడుతున్నావు అని గొడవ అంట ఒక ఇంట్లో. ఈయనంటాడు, మీ అమ్మాలు ఏమి ఇచ్చారే అంటాడంట. గొడవ ఇదేనండి. ఏమి ఇవ్వాలండి? పిల్లనిచ్చారు, చాలదా? అస్సలు ఎంత ఇంకంతేనండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంతో నీకు సహకారాన్నిచ్చాడు, భార్యనిచ్చాడు. స్తోత్రం. కాబట్టి వారిని ఒకరికొకరుగా చక్కగా చూసుకొని ప్రేమిస్తూ, గౌరవిస్తూ, గారాభంగా బ్రతకటమే నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమస్యలను మనము రానివ్వకూడదు. అటు ఇది కుటుంబం కాబట్టి చెప్తున్నానండి అమ్మా. రకరకాలుగా వస్తాయి. ఏమండి, ఆ పాస్టర్ గారే ఒక మాట అన్నారు. ఏమండి, నేను చెప్తున్నా, దయచేసి వినండి. గొడవ వచ్చిందంట. గొడవ వస్తే భార్య ఒక చోటకి, భర్త ఏమో బయట చాప తీసుకొని వెళ్ళిపోయాడంట. ఆ మంచం మీద ఆమె పడుకుందంట. మా అమ్మ ఇచ్చింది మంచం, మా నాన్న ఇచ్చాడు ఈ మంచం నాదందంట. ఆ మంచం మీద పడుకున్నాడంట. అప్పుడు ఆడు బయట చాప వేసుకొని అలా పడుకుంటే, ఏమండి, మధ్యరాత్రిలో గుర్తొచ్చిందంట, అసలు మంచం ఆమెదే కానీ నవ్వరు నాది కదా అన్నాడంట. మధ్యరాత్రిలో నిద్ర పట్టక మంచం ఆమెదే కరెక్ట్, వాళ్ళ అమ్మాలు ఇచ్చారు కానీ నవ్వారు నాది కదా అని నేను కిందకి వెళ్ళి శుభ్రం కోసేసాడంట.
ఆమె కింద పడి నడుము నవ్వరాందే. బతుకులు కోసుకోకూడదు, డ్యామేజీలు కాకూడదు. ఏమండి, నేను చెప్తున్నా వినండి, నీ సమస్య బయట వారికి కూడా తెలియకుండా బ్రతకటమే జీవితం. నీ పరువు నీ దగ్గర పెట్టుకొని చక్కగా బ్రతకటమే జీవితం. భార్య భర్తలు ఒక సమస్యను షేర్ చేసుకొని బ్రతకటమే జీవితం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇస్సాకు జీవితంలో కాపురంలో సమస్యలు వచ్చాయి, సర్దుకున్నారు. స్తోత్రం. ఆ తర్వాత దేవుడు వారికి గొప్ప కార్యాలు చేశారు, ఎదురు చూశారు దేవుని కొరకు. 4వదిగా చూస్తే 26వ అధ్యాయంలో 12 నుండి 35 వచనాల వరకు మనం చూస్తే కలిమిలో సమస్యలు వచ్చాయంట. అమ్మా, ఏమొచ్చాయండి? కలిమిలో అంటే సంపాదన, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్న సమస్యలు వచ్చాయంట. ఎవరికైనా ఉన్నాయండి ఇలాగా? అన్నీ ఉంటే సమస్యలు వస్తాయా? వస్తాయి రావా? రావు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. వస్తాయనేగా మౌనం అంగీకారం. వస్తాయి రావండి? ఇస్సాకు వచ్చాయండి. ఆయన విత్తనము వేసి 100 ఫలము పొందుకున్నాడు, విస్తరించబడుతూ ఉన్నాడు. ఇదిగో ఇస్సాకు తమది కాని దేశములో విస్తరించబడుతున్నాడని తెలిసి గెరారు కాపురస్తులు ఆయన సంపద మీద పడ్డారు. తవ్వుతున్న బావులను పూర్తి చేసేవారు. అసూయ అని ఉంది బైబిల్లో. ఏముందండి? ఉందా లేదా? నేను చెప్తున్నాను వినండి. నీవు కారు కొన్నావంటే అసూయ, ఇల్లు కట్టుకున్నావంటే అసూయ, ఇంకా అయ్యగారు ఆమెకి ఆమెకే ఉన్నట్టు ఇంత జుట్టు ఉంది అయ్యగారు, ఏమి నడుతుందో, ఆమెకు జుట్టు ఉంది నీకు లేదు, నీకెందుకంత? ఇక్కడ కూడా అసూయే. ఉన్నారా లేదండి? ఉన్నారా లేదా? ఏది కలిగి ఉన్నా అసూయ పరుల మధ్యలో మనము ఉన్నామా లేదండి? చెప్పాలి. స్తోత్రం. కొల్లిపర ఎంతమందికి తెలుసండి? కొల్లిపర, ప్రైజ్ ది లార్డ్. కొల్లిపరలో నేను సేవ చేశానండి చాలా సంవత్సరాల క్రితం. నేను అక్కడ ఒక 10 days ఉండాల్సి వచ్చింది. రోడ్డు ప్రక్కనే ఒక టీచర్ గారు ఉంటారు, దాని వెనక ఆ ఇంటి వెనక ఇంకో టీచర్ గారు ఉంటారు. ఇది ఇద్దరికి దారి, ఇది దారి, ఈ టీచర్ గారు ఇల్లు దారి, ఇది. నేను వాస్తవం చెప్తున్నాను, ఈ ముందున్న టీచర్ గారు ఆ పూరిల్లు పడగొట్టి ఇల్లు కట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ టీచర్ గారు ఉన్నారు కదా, ఈ టీచర్ గారు వీళ్ళు ఇల్లు కట్టేస్తున్నారని, ఏదేదో చేసేస్తున్నారని ఏమో నా దగ్గరికి వచ్చి, వాళ్ళు మంచి వాళ్ళు కదా అయ్యారు, అక్రమస్తులు అయ్యారు, ఇల్లు కట్టేస్తున్నారంటే ఎట్ట కట్టేస్తున్నారో తెలుసా? వాళ్ళంతా అక్రమాస్తులు. ఒకరోజు అండి, ఇంకా ఇల్లు కట్టడానికి లోన్ పెట్టుకున్నారు, డబ్బులు తెచ్చుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు, ఇద్దరు పూరిలే. ఈ రాత్రి లేచి నిప్పి పెట్టేసిందండి, ఇంటికి నిప్పి పెట్టేసింది. ఉన్న మొత్తం కాలిపోయింది, మొత్తం డబ్బులంతా, వాళ్ళ బట్టలు మొత్తం కాలిపోయింది. దేవుడు అన్యాయస్తుడు కాదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ టీచర్ గారికి మానసికమైన వ్యాధి వచ్చేసింది కొద్ది రోజులకి. ఆ తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఏమైందో నాకైతే తెలియదు, కానీ ఆ ఇల్లు కాలిపోయినప్పుడు నేను అక్కడే. అసూయ ఏంటండి? అసూయ. ఈరోజు అసూయ పడేవారు నీకు ఉండవచ్చు. అసూయ పడినప్పుడు ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. దేవుడు వారి నుండి విడిపించాడు. తండ్రి
వీళ్ళు పూర్తి చేసినటువంటి బావులను మరలా తెరిస్తే దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. స్తోత్రం. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కలిమి ఉన్నప్పుడు కూడా సమస్యలు వస్తాయి, రావండి? ఖచ్చితంగా రావు అనుకోబాకు. నాకు అన్నీ ఉన్నాయి, నాకేం పర్వాలేదు అనుకోవద్దు. కలిమిలో కూడా సమస్యలు వస్తాయి. అప్పుడు కూడా ఇస్సాకు ప్రార్థనే, అప్పుడు ఇస్సాకు దేవుని మీదే ఆధారపడ్డాడు. మనం అంటాం ఇంకా బెల్లం ఉంటే ఈగలు చీమలని. డబ్బున్నప్పుడు వస్తారు. పెద్ద పెద్ద సమస్త కీడునకు ధనమే మూలమని ఉంది. వస్తాయి సమస్యలు, కేవలం దాన్ని బ్యాలెన్స్ చేయగలము ప్రార్థన ద్వారా. స్తోత్రం. చివరిగా ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగించేస్తా ప్రియులారా, సమయం అవుతుంది కాబట్టి. 27వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి, 27వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ ఇంటి లోపలికి వచ్చేసింది సమస్య. అన్నదమ్ముల మధ్య సమస్య. ఎక్కడండి చెప్పండి, ఎక్కడ? అంతేనా? ఏసావు యాకోబు వీరిద్దరు కూడా చంపుకోవటానికి రెడీ అయిపోయారండి. ఎక్కడమ్మా? అవును కదా. యాకోబు ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు. ఏసావుకి ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. చివరికి నానా ఆశీర్వదించు నాన్న అంటే నాకు శాపాలు తప్ప ఇంకేమీ లేవు. కోపం వచ్చేసిందండి. అదే మన నాన్న అన్ని చిన్నోడికి ఇచ్చేసాడు అనుకో, మన కోపం రాదా? అక్కడ ఇల్లు వాడికే, పొలము వాడికే, అన్ని వాడికే, ఇక్కడ మనకేంటి? ఏం తిని బ్రతకాల? కోపం వస్తుందా రాదండి? అస్సలు పిచ్చి కోపం వచ్చేసింది ఏసావుకి. ఏం కోపం వచ్చింది? తిరుగుతూ ఉన్నాడు, ఏడెక్కడ. అమ్మ గమనించింది. అమ్మకి అన్నీ తెలిసిపోతాయి కదా పిల్లల విషయాలు. అమ్మ వీడు చాలా కోపంలో ఉన్నట్టున్నాడు, చంపేస్తాడు నాయన, ముక్కలు చేసేస్తాడు నాయన అని చెప్పి, యాకోబా, యాకోబా ఇట్రారా, నీకు దండం పెడతానురా, ఇద్దరు కొడుకులు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళరా, ఏ కన్నును పొడుచుకోండిరా, మీ ఇద్దరు పోట్లాడి నా ముందు నరుక్కుంటే ఎట్లారా, లే మీ మామయ్య దగ్గరికి వెళ్ళిపో. ఏమి సమస్య అండి మా వింటున్నారా? ఇస్సాకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అన్ని దీవెనలు ఉన్నాయి, కానీ సమస్య ఎక్కడొచ్చింది? ఇప్పుడు చాలామందికి చాలా ఉంటాయి, కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే వాడు చిన్నోడనే అమ్మ నాన్న బాధ అవుతున్నాను నాకు చోట్ల కొడుకుల దగ్గర, కుమారుల దగ్గర సమస్యలు వచ్చేస్తాయి. రావా? వస్తే రావండి. బాబు మాకు కూడా ఉన్నాయ్యా అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయం కూడా నేను చెప్తున్నా, దయచేసి గమనించండి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఈ సమస్యలన్నింటికి నా దేవుడు పరిష్కారము ఇస్తాడండి. నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థనే వారికి, కుటుంబానికి సమాధానంగా మారుస్తుంది. ఇప్పటికి కూడా అండి మా సంఘంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. 3 కొడుకులైన ఇల్లులు వేరే, కానీ అందరూ కూడా అమ్మ ద్వారా నడిచే కుటుంబాలు ఇంకా ఉన్నాయి. చెప్తున్నా నేను, ప్రేమ, ఐక్యత. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మగారి ప్రార్థన అండి. వాళ్ళు ఎటువంటి తారతమ్యాలు లేవు. ఇప్పటికీ కూడా క్రిస్మస్ వచ్చినా, ఈస్టర్ పండుగ వచ్చినా, ఇంకొకటి పుట్టినరోజులు వచ్చినా వాళ్ళ అమ్మే పిలుస్తుంది. 3 ఏమండి కొడుకుల్ని, కోడల్ని, మనవరాలని అందరిని వాళ్ళ అమ్మే పిలిచి వాళ్ళకి భోజనం అందరు కలిసి తింటారు. హ్యాపీ, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని ఇప్పటికి దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. 83 సంవత్సరాలు ఒక ఆమెకండి 15 సంవత్సరాల క్రితం మిషన్ పెట్టారు. ఒక 10వ సంవత్సరాల మిషన్, గుండె మిషన్, కొట్టుకునే మిషన్ పెట్టారు. ఇప్పుడు ఆమె రేపో మాపోలాగా ఉంది. అరే నాకే వాళ్ళు వచ్చి, అమ్మా డాక్టర్లు చెప్పారు నీ మిషను దాని ఏజ్ అయిపోయిందంట, ఆ మిషన్ వల్ల ప్రమాదం ఉందంట, మిషన్ తీసి కొత్త మిషను వెయ్యాలంట. అంటే నాకెందుకురా రేపో మాపో అని అంటే, మరి మిషన్ వేస్తారమ్మా 5-6 లక్షలు అవుతుందంట, వేసేస్తాం అని అంట. నాకెందుకురా అని అంటే, వద్దమ్మా
నువ్వు బ్రతికి అలా ఉన్నా చాలు. నీ చెయ్యెత్తి నానా వెళ్ళండి పని అవుద్దిలే అంటే చాలు. నీ ప్రార్థనేనమ్మా, ఇలాగున్నాం మేము, మీ ప్రార్థనే. స్తోత్రం. వాస్తవం చెప్తున్నానండి. అమ్మను బ్రతికించుకోవాలని అమ్మ వద్దన్నా సరే మిషన్ పెట్టారు, గుండెకి పెట్టి అక్కడ కూర్చోబెట్టి నువ్వు కళ్ళతో దీవించి మమ్మల్ని పంపించమంటున్నారు కొడుకులు. స్తోత్రం. ముసలిది ఎప్పుడు చస్తే ఆస్తులు పంచుకుంటామన్న రకాలు ఈ రోజుల్లో ఉన్నాయి. తల్లి దీవెనెరిగి ఏమండి ప్రార్థన చెయ్యమ్మా, నీ ప్రార్థనలో ఇలా మేము ఉంటాము అన్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులుగా మనం అలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సమస్యలు వస్తాయండి, పరిష్కరించుకుందాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మెండుగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు, కృప చూపిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబ వాగ్దాన కూడికలో ఏమండి మరి మేము కూడా బాగా అలసిపోయి వచ్చాను. కాబట్టి 2 మాటలు చెప్పి, తమ్ముడు చాలా ప్రేమ కలిగిన వాడండి, ఎంత చక్కగా మర్యాదగా ఉంటారో నాకు తెలుసు. పాస్టర్ల యొక్క సమూహంలో ఉంటారు, వాళ్ళు చక్కగా ఉంటారు. తమ్ముడికి మాట ఇచ్చాను, ఖచ్చితంగా వెళ్ళాలనే ఉద్దేశంతో మీ మధ్యకి వచ్చాను. కాబట్టి పిల్లలు దయచేసి కుటుంబం అనేది చాలా ఆశీర్వాదకరమైనది. కుటుంబ విలువలు మనం గమనించి గౌరవించవలసిన పరిస్థితుల్లో గౌరవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా విలువలు పెరుగుతాయి. దీవెన వాటంతట అదే దేవుడు ఇస్తాడు. స్తోత్రం. ఒక్క మాట నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగి ఉన్నప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. కుటుంబంలో ఐక్యత కలిగి ఉన్నప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించేస్తున్న సమయం అయిపోయింది కాబట్టి ఒక్క మాట, ఐక్యత ఎంత విలువైనదో తెలుసండి. షోమ్రోనులో కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? షోమ్రోనులో కరువు వచ్చింది. సిరియనులు షోమ్రోను చుట్టూ దండు వేసి కాపు కాశారు. షోమ్రోన్లో ఎంత కరువు వచ్చిందో తెలుసండి? చెప్పండి. గాడిద తలకాయ ఎంత అండి? ఎంత? 80 రూపాయలు. పావురపు రెట్ట, అరపావు రెట్ట 5 రూపాయలు అని ఉంటుంది అక్కడ. ఇంకా కిందకు వస్తే రాజుగారు గోడ మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉన్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 స్త్రీలు, ఒక స్త్రీ అయ్యా రాజా అంటూ ఉంటే ఆ రాజుగారు ఏమంటారో తెలుసమ్మా, నీకు గోధుమలు ఆహారము ఇవ్వటానికి కళ్ళములో ఏమీ లేదు. అయ్యా నేను గోధుమలు అడుగుతలేదు, కానీ మాకు న్యాయం తీర్చు. ఏంటి అని అంటే, గత రాత్రి మేము మాట్లాడుకున్నాం, ఈ రాత్రి నీ పిల్లని కోసుకొని వండుకొని ఉప్పు కారం వేసుకొని పంచుకొని తినేద్దాం, ఆ తర్వాత రోజుల్లో నా బిడ్డని తినేద్దామని మాట్లాడుకున్నాం. నీ బిడ్డ ముందు అంటే నీ బిడ్డ ముందు అని అనుకుంటారు కదండి. మొత్తం మీద ఒక బిడ్డను కోసుకొని వండుకొని కారం ఉప్పు వేసుకొని చికెన్ తిన్నట్టు తినేస్తారు, సొంత కన్న బిడ్డని. అంత కరువు ఉంది అక్కడ. అసలు ఈ విషయం ఆలోచిస్తేనే పేగులు తరుకు. కన్న బిడ్డలండి ఎట్ట తింటారండి? మరి ఏ రేంజ్లో ఉందో, ఏ స్థాయిలో ఉందో ఆ కరువు చూసుకోండి. అంత కరువులో ఎలీషా ఆ రాజుతో చెప్తాడు, ఏమని తెలుసా? రేపు ఈ సమయానికి షోమ్రోను గుమ్మములో రూపాయికి తూమెడు మాణిక్యము పిండే దొరుకుతుంది అన్నాడు. నమ్మలేదు చాలామంది. అధిపతి అన్నాడు, అస్సలు దేవుడి ద్వారాలు తెరిచినా కిటికీలు తెరిచినా ఇది జరగదు అన్నాడు. కానీ కుష్ఠరోగులు ఊరు బయట ఉన్నారండి. మీకు ఒక్క మాట చెప్పి ముగిస్తా. కుష్ఠరోగులు ఊరు బయట ఉన్నారు. వారు 4. ఏం చెప్పండి? ఆ 4. ఏ 4? కుష్ఠరోగులు. కుష్ఠరోగులు 4 అనుకున్నారంటే, అబ్బాయి మనం ఇప్పుడు సోమరోల్లోకి వెళ్ళినా వాళ్ళు చంపేస్తారు, అక్కడ భోజనం కూడా లేదు, అక్కడ చచ్చిపోవాలి. ఇక్కడ ఇలాగే ఉండిపోయామంటే ఇక్కడ కూడా చచ్చిపోతాం.
అలాగని మనము ఆ దండు ఉందే, సిరియన్ల దండు, అక్కడికి వెళ్ళామనుకో, వాళ్ళు మనల్ని కుష్ఠరోగులను చంపితే చచ్చిపోతాం. ఒకవేళ కరుణించి ఒక రొట్టె ముక్క వేసారనుకో బతికిపోతాం. వెళ్తే బాగుంటుంది కదా. ఒకడంటాడు, రే పళ్ళు రాలుతాయి, ఎందుకు రాట, చచ్చిపోదాం ఇక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మీద అని అండుంటే వెళ్ళుండేవాళ్ళు కాదు. కానీ నలుగురు ఐక్యతతో మాట్లాడుకున్నారు, నలుగురు వెళ్ళారు. వెళ్ళగానే ఆ చివరి ఇంటిలోకి వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరు కూడా లేరంట. ఆ ఇంట్లో పొయ్యిలో అన్నం పెట్టారు, ఆ స్టవ్ అలా అంటే చెప్తున్నా ఈ రోజుల్లో ఆ స్టవ్ అలాగే వెలుగుతుందంట. కూరగాయలు కోస్తూ ఉంటా, కూరగాయలు మొక్కలు కోసి అలాగే ఉందంట. కానీ మనుషులు అసలు అక్కడ ఎవ్వరు లేరటండి. ఆ దండులో ఏమైపోయారు అని అంటే, ఈ నలుగురు వెళుతూ ఉంటే గుర్రాలు రథాలు శబ్దాలు వెళ్ళినట్లు కనిపించాయంట సిరియనులకి. చెప్పలు కొట్టి దేవుని నామానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎలా అనిపించాయంటండి? ఈ నలుగురు వెళుతూ ఉంటే పెద్ద సైన్యమే వచ్చేస్తుందిరా, ఇంక అయిపోయామనుకొని ఎక్కడోళ్ళు అక్కడ బతుకు జీవుడా అంటూ, ఎక్కడ బట్టలు అక్కడ, ఎక్కడ ధనం అక్కడ, ఎక్కడ బంగారం అక్కడ, ఎక్కడ వెండి అక్కడ బడిసి మారిపోయారు. వీళ్ళు ఒకసారి దాచుకున్నారు, 2 సార్లు వెళ్ళి దాచుకున్నారు, మరలా వచ్చారు 3వసారి. ఒకడు అన్నాడంట, రే ఇలా మనమే వెళ్ళి తిని దాచుకోవటం మంచిది కాదు, ఇది శుభ సమాచారం కలిగిన దినము, మనం వెళ్ళి ఆకలితో ఉన్న షోమ్రోను పట్టణానికి రాజుకి చెప్దాం. ఒక్కడు కానీ ఎందుకురా మనమే దోసుకుందామంటే అవుతుంది కదా అది. కానీ నలుగురు ఐక్యతతో వెళ్ళారు, షోమ్రోను దీవించబడింది. ఆమెన్. కుష్ఠరోగుల ఐక్యత అండి షోమ్రోను ఆకలి తీర్చిందండి. ఈరోజు మనమే కుష్ఠరోగులం కాదు కదా, మానసిక వ్యాధులు కాదు కదా. జ్ఞానం ఉంది, చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, చేతి నిండా పని ఇచ్చాడు ఈరోజు దేవుడు. నువ్వు కొంచెం ఐక్యత కలిగి, ఇల్లిపాది ఐక్యత కలిగి ఆలోచిస్తే చాలు, దేవుడు కార్యాలు చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఐక్యతతో కేకలేశారండి, ఒక్క కేక. ఎరుకో గోడలు ఏమైపోయాయండి? అంతే. ఐక్యతతో ప్రార్థన చేయి, దేవుడు కార్యాలు చేస్తాడు. మీకు ఇంకొక మాట చెప్పమంటారా? 133వ కీర్తనలో ఉంటుంది, ఏమనండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, తల మీద పోయబడి అహరోను గడ్డము గుండా ఓకే, మంచిది, మనం చెప్తాం. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం. ఎవరా సహోదరులు? ఐక్యత. ఇప్పుడు ఆ వాక్యంలో దేవుడు ఒకని పేరు రాశారు. ఎవరి పేరు? అహరోన్. అహరోన్ గడ్డమే దొరికిందండి ఏసైకే? అహరోను గడ్డమే దొరికిందా? అహరోను పేరు రాసి అహరోను గడ్డము గుండా కారుతుందంట తైలం. అహరోను పేరు ఎందుకు పెట్టాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, మోషే పెద్దోడా అహరోను పెద్దోడా? అహరోనే పెద్దోడు. నాయకత్వం ఎవరిది? రే మోషే కూర్చో, నువ్వు చిన్నాడువే అన్నాడా? అనలేదండి. అది ఐక్యత. నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా, నువ్వు ఎంత పెద్దవాడివైనా దేవుని నడిపింపుకు లోబడితే, సత్యానికి లోబడితే అదే ఐక్యత. సహోదరులు అంటే ఎవరో కాదు, ఆ సహోదరులను పెట్టి మనం ఐక్యతగా ఉండమని దేవుడు చెప్పాడు. తమ్ముడికి అన్న లోబడ్డాడంటే ఏ కుటుంబంలో ఐక్యత లేకుండా ఉంటుంది చెప్పండి? అత్త కోడలు లోబడిందంటే పెద్దామె కదా, సరే చిన్నామె చెప్తుంది అనుకోండి, ఇలా తగ్గింపు, ఒకరికొకరు తగ్గించుకుంటే ఇంట్లో ఐక్యత ఉంటుందా? ఉండదండి? ఉంటుంది. మీ ఇంట్లో ఒకవేళ నేను చెప్తున్నానండి, నేను ఇదే నా సంఘానికి చెప్తా, ఎవరైనా సరే పెద్దవాళ్ళు అవ్వలు తాతలు ఉంటే దయచేసి వాళ్ళని గమనించండి, వాళ్ళు ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఇంటికి అవ్వ కొలతకు తవ్వ ఉండాలంట. ఇంటికి అవ్వ కొలతకి తవ్వ.
చిన్నప్పుడు ఇంత కుక్క పిల్ల తెచ్చారండి, ఇంత కుక్క పిల్ల ఒకరు. ఇప్పుడు ఇంత అయిపోయింది. ఆయన లాగుతూ ఉన్నాడు, అది రావట్లా. అంతలాగా అయిపోయింది. ఈయన మాత్రం సన్నగా అయిపోయాడు. నాకు కడుపులో మండి అన్నాను, నువ్వు తింటున్నావా దానికి పెడుతున్నావా అన్నాను. అది తెచ్చినప్పుడే ఎంత ఉంది, అది అంతలాగా అయిపోయింది, నువ్వు సన్నగా అయిపోయావు, అసలు నువ్వు తింటున్నావా? కుక్కకు పెడతారు. ఎవరికండి? కానీ అవ్వకి తాతలకి పెద్దోళ్ళు ఉండాలండి. నేను అంటున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళావనుకో, అవ్వని ఇక్కడ పెట్టావనుకో, ఎవరైనా వచ్చి వెళ్ళారని కానీ చెప్తారుగా. దొంగలు వస్తే ఎవర్రా, ఎవరు వచ్చారా అంటే వాళ్ళు పారిపోతారుగా. వాళ్ళ ఉపయోగం అండి, వాళ్ళ ఆలోచనలు మనకు అవసరం అండి. కుటుంబం అండి, వాళ్ళకి తెలుసండి కష్టాల్లో ఎలా ఎలా చేస్తే దానికి చదువుతుందో వాళ్ళకి తెలిసిన విషయాలు మనకి తెలియ. వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, మనకు కొన్నిసార్లు హీనంగా చేస్తాం. అందుకని మనం ఐక్యతతో ఉండాలి. ఆమెన్. అయితే దేవుడు అన్నాడంట, కింద 133 కింద వచనాల్లో ఏముందో తెలుసండి? కింద వచనాల్లో చదువునన్నా చదవండి, అయిపోయింది, చదవండి. స్తోత్రం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఆశీర్వాదమా, ఏ శాశ్వత జీవమా, ఇట్రండి, రండి, మీకు ఆజ్ఞాపిస్తున్నా. ఏం చేస్తున్నా? అదే కదండి అక్కడ ఉంది. ఇట్రండి, ఆశీర్వాదమా శాశ్వత జీవం, ఇట్రండి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారనుకో బాగోదు. ఎక్కడ ఉండాలో తెలుసా? ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఐక్యత ఉంటుంది అక్కడ ఉండండి. వింటారా? ఎక్కడ ఐక్యత ఉంటుంది అక్కడ ఉండాలని ఆశీర్వాదానికి శాశ్వత జీవానికి దేవుడు ఆజ్ఞాపించాడు. నువ్వు ఐక్యతగా ఉండకుండా ఆశీర్వాదం రాదు. అది ఈ కీర్తన యొక్క ఉద్దేశం. స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మాదిరిగా మన పితరుడైన ఇస్సాకు జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటికీ అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రార్థించాడు, దీవెనకరంగా ముందుకి వెళ్ళాడు. కాబట్టి మనము కూడా మనందరి జీవితాల్లో ఒక నూతనమైన ఆశీర్వాదం మనకి, మన సమస్యల్లో దేవుడు ఒక గొప్ప విజయం మనకు అనుగ్రహించి కృప వెంబడి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. దైవ సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు ఇస్తాను.